హలో అందరికీ. అయితే వినాయకుని దగ్గర అన్నదానం అని చెప్పినా కదా, ఇట్లా వర్షం అవుతుంది, ఏం చేసుడు అర్థం కాక క్యాన్సిల్ చేద్దామైతే అనుకున్నాము. కాకపోతే అన్నీ నైటే కోసిర్రు కూరగాయలు. ఆ నైట్ కోసిన కూరగాయలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఎట్లయినా వేసి చెయ్యాలని చెప్పి యాదవ సంఘంకి అయితే తీసుకొని వచ్చినాము. ఇక్కడ మాదే అన్నట్టు. అయితే ఇక్కడ పాపం అక్కడ కోసిన కూరగాయలన్నీ ఇక్కడికి మళ్ళీ మోసుకుంటూ వచ్చిర్రు. ఇక్కడైతే వంటనైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఏమేమి స్పెషల్స్ అంటే ప్రసాదాలు అయితే పులిహోర అండ్ మన బెల్లపన్నం అయితే అండిర్రు. కర్రీలు అయితే గుత్తొంకాయకు నువ్వులు అయితే పడుతున్నారు. ఇది ఆలు టమాటా తర్వాత వీళ్ళైతే అందరూ టిఫిన్ అయితే వేసుకున్నారు, ఉప్మా వేసుకున్నారు. ఇదే ఉప్మా కోసం ప్రిపేర్ అయితే చేస్తుర్రు. ఉప్మా అయితే అయింది. ఇక తిన్న తర్వాత పాపం మళ్ళీ పని అయితే స్టార్ట్ చేయాలి. మస్తు కష్టపడ్డారు. వర్షంలో అయితే క్యాన్సిల్ అయ్యిద్ది అని చెప్పి అనుకున్నారు, కానీ మంచిగా ఏదో దేవుని దయ వల్ల అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. సో ఈ వీడియో అయితే నేను తీయలేను, మా ఆయననే అన్నీ చూసుకున్నాడు, నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇదిగో గుత్తొంకాయకు అయితే ఇది గుత్తొంకాయ కాదు, జస్ట్ అదే టైపు, కానీ కోసిర్రు వీటిని. ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అన్నం కూడా అయిపోయింది, అన్నం కూడా ఉడికింది. ఇప్పుడు ములక్కాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తుర్రు. ములక్కాయ సాంబార్ అయిపోయింది, పప్పు ఉడికింది అండ్ సాంబార్లోకి. ఎక్కడోళ్ళు అక్కడ పని అయితే చేస్తుర్రు. ఇగో ఇప్పుడైతే మన కరివేపాకు లేదని చెప్పి పప్పు ఇల్లు చెట్లలోకి పోయి తీసుకొని వస్తుర్రు. వంటలు అయితే అయినాయి, ఇక్కడికి షిఫ్ట్ చేసిర్రు. మొత్తం వంటలన్నీ రెండు సార్లు మోసుడు అయిపోయింది వీళ్ళకి. మళ్ళీ పని అయింది వర్షం వల్ల. ఎట్లయితే వర్షం అయితే తగ్గింది, అదే గొప్ప విషయము. ఇగో ఇదన్నమాట ఆ పక్కన గుడి, వీరభద్రస్వామి టెంపుల్. ఈ పక్కనే షెడ్ ఉంది, వాటర్ అయితే వచ్చినాయి. ఇక కొబ్బరికాయ కొట్టి భోజనాలు అయితే స్టార్ట్ చేసిర్రు. కానీ అసలు అవుతుందా కాదా అసలు నమ్మకం లేకుండే. అంత వర్షం పడ్డది మార్నింగ్ లేసేసరికి. నైట్ ఏమో అన్నీ రెడీ పెట్టుకున్నారు, మార్నింగ్ ఏమో ఇట్లా అయ్యేసరికి భయపడ్డారు ఎట్లనో ఏమో అని చెప్పి. కానీ సక్సెస్ఫుల్గా అయితే మంచిగా అయిపోయింది. ఇక దేవునికి అయితే తీసేయాలి, కొన్ని తీసి దేవుని దగ్గర, అంటే మన వినాయకుని దగ్గర పెట్టిన తర్వాతనే మనం అందరికి ఇట్లా వడ్డించాలి. అవును, అది చేసినాం ఇది చేసినాం ఇట్లయింది అట్లయిందని చెప్తున్నా, కానీ ఎవరి ఆధ్వర్యంలో అయిందో చెప్తలేను కదా. అడ్డా బాయ్స్ చూసిర్రు కదా, మన ఎస్ఐ సార్ కూడా వచ్చేసిండు పిలవంగానే. ఇక జనాలు అయితే మెల్లమెల్లగా వస్తుర్రు. ఇక మేమైతే పూజ మీద కూర్చోవాలి. ఇక మా ఆయననైతే ఇక పూజ మీద కూర్చోడట, ఇదే పని మీద ఉన్నాడు. మేమైతే వినాయకుని దగ్గరికి వచ్చినాము, పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. పంతులు కూడా వచ్చిండు. ఇక పువ్వుల దండ కట్టేసి పూజ స్టార్ట్ చేసుడే. అయితే మా పిల్లల్ని తీసుకొస్తే మంచిగా ఉండు, కాకపోతే వాళ్ళు కొంచెం గాలి ఎత్తారు, అందుకని చెప్పి తీసుకురాలే. అమ్మ వాళ్ళకి అప్ప చెప్పినాము. పూజ జరిగే వీడియో కొంచెం బోరు కొడుతుందేమో, ప్లీజ్ ఓపికతో చూడండి. అక్షంతలు అక్కడ విగ్రహాల మీద వేస్తే పెట్టు మౌని పసుపు కుంప వేసిన తర్వాత వస్త్రం పెట్టు. ఓం హరి ఓం
ब्रह्मणस्वाहाभरं ब्रह्मणस्वाहाभरं विष्णुपादं साध्यं सायमतिसं आवाहनापयामि पूजयामि आत्मं समर्पयामि तस्मै पुष्पै पूजयामि पशुकामोदनां भवतर्विषयान् वाप्ति विशेषतां भूतां यमार्थं भूतां शिवः अहवार्थं भूतां शिवः राजराजसमां भूतां महागणात्मं ध्यायामि आवाहनामि ओम यक्षां प्रदूताभ्यः धूपमाग्राभ्यः दीपं दर्शयामि दीपं त्रैलोक्यं समर्पयामि అన్ని జరుపు చూడు అది మళ్ళీ పెట్టలేదు అది కాదు ఎందుకు ఒక పువ్వు 2 అక్షంతలు చేసుకుంటూ జరుపుకుంటాం పూజ అయితే ప్రశాంతంగా జరిగింది, అయిపోయింది పూజ. మా పూజ అయిపోయేలోపు అందరిది తినుడు కూడా అయిపోయింది. చూసిరు కదా, మొత్తం ఖాళీ అయిపోయారు, అందరు తినేసారు. ఏదో తేడాగా ఉందేంటి? వీడియో. సో పూజ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.